హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి సెప్టెంబర్ 2nd వీక్ లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ అలానే థియేటర్ మూవీస్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మన కంటెంట్ మోర్ మెంబర్స్ కి త్వరగా రీచ్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్ గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, ARM. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఇందులో టోవినో థామస్, కృతి శెట్టి అండ్ ఐశ్వర్య రాజేష్ లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ సెన్సార్ U/A, రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 22 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిలిం థియేటర్స్ లో సెప్టెంబర్ 12 కి రిలీజ్ ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. 3D వర్షన్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 2, మత్తు వదలరా 2. మూవీ వచ్చేసి కామెడీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా ఉంటుంది. సెన్సార్ U/A, రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 20 minutes వరకు అయితే ఉంది. ఇందులో శ్రీసింహ, వెనెల్ కిషోర్, వరియా అబ్దుల్లా అండ్ సత్య లీడ్లో యాక్ట్ చేశారు. సో వన్ తీసిన డైరెక్టర్ నుంచే ఈ కంటెంట్ కూడా మన ముందుకైతే వస్తుంది. సో చూద్దాం ఫిలిం అనేది ఎలా ఉంటుందో. సెప్టెంబర్ 13 కి మనకి థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 3, భలే ఉన్నాడే స్టారింగ్ రాజ్ తరుణ్. ఈ ఫిలిం సెన్సార్ U/A, రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 17 minutes వరకు అయితే ఉంది. సో మూవీ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఈ ఫిలిం మనకి థియేటర్స్ లో సెప్టెంబర్ 13 కి రిలీజ్ ఉంటుంది. నెంబర్ 4, ఉత్సవం. ఇదొక డ్రామా ఫిలిం. సెన్సార్ U/A, రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 20 minutes వరకు అయితే ఉంది. ఇందులో రెజినా కెసాండ్రా అండ్ డెబ్యూట్ దిలీప్ ప్రకాష్ లీడ్లో యాక్ట్ చేశారు. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం థియేటర్స్ లో సెప్టెంబర్ 13 కి రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 5 లో ఉన్న మూవీ కళింగ. ఈ ఫిలిం వచ్చేసి హారర్ థ్రిల్లర్ అండ్ ఫ్యాంటసీ డ్రామాగా ఉండబోతుంది. ఫిలిం సెన్సార్ A, రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours వరకు ఉంది. ఈ ఫిలిం థియేటర్స్ లో సెప్టెంబర్ 13 కి రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 6, 2018 లో వచ్చిన హారర్ ఫ్యాంటసీ ఫిలిం తుంబాడ్. సో ఈ ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 13 నుంచి ఉంటుంది. సో బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే అయి ఉన్నాయి. సో ఎవరైనా ఈ ఫిలిం థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే మిస్ కాకండి. నెక్స్ట్ నెంబర్ 7, ది బకింగ్హామ్ మర్డర్స్. ఈ ఫిలిం వచ్చేసి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ అయితే ఉంటుంది. సెన్సార్ A, రన్ టైమ్ డ్యూరేషన్ 1 hour 49 minutes వరకు అయితే ఉంది. స్టారింగ్ కరీనా కపూర్. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం థియేటర్స్ లో సెప్టెంబర్ 13 కి రిలీజ్ చేస్తున్నారు. హిందీ లాంగ్వేజ్. నెంబర్ 8, కిష్కిండా కాండం. ఇందులో ఆసిఫ్ అలీ అండ్ అపర్ణ బాలమురళి లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్ గా తీసుకుని వస్తున్నారు. సెన్సార్ U/A, రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 5 minutes వరకు అయితే ఉంది. సో ఈ ఫిలిం థియేటర్స్ లో సెప్టెంబర్ 12 కి రిలీజ్ చేస్తున్నారు. మలయాళం లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 9, 2012 లో వచ్చిన రొమాంటిక్ డ్రామా ఫిలిం 3, స్టారింగ్ ధనుష్, శృతి హాసన్ అండ్ శివ కార్తికేయన్. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం థియేటర్స్ లో మళ్ళీ రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. సెప్టెంబర్ 14 అండ్ 15 కి తెలుగు వర్షన్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇవి ఫ్రెండ్స్, ఈ వీక్ రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్ వచ్చేసి. ఈ వీక్ మీరు ఏ మూవీని థియేటర్ లో చూద్దాం అనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఇప్పుడైతే మనం ఈ వీక్ OTT ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవబోతున్న మూవీస్ అండ్ సిరీస్ ఏమున్నాయో వాటి గురించి చూద్దాం. ఫస్ట్ వన్, ఆహా. ఇది 2021 లో వచ్చిన మలయాళం మూవీ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం తెలుగు డబ్బింగ్ రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 12 నుంచి తెలుగు డబ్బింగ్ ఆహా ప్లాట్ఫామ్ లో చూడడానికైతే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం కి IMDb రేటింగ్ వచ్చేసి 10 కి 6.2 అయితే ఇచ్చున్నారు. నెంబర్ 2, బెంచ్ లైఫ్. ఇది కామెడీ డ్రామా సిరీస్. ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్న కొందరి క్యారెక్టర్స్ లైఫ్ స్టోరీస్ ని మనకి చూపించబోతున్నారు. ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి సెప్టెంబర్ 12 కి సోనీ లివ్ OTT ప్లాట్ఫామ్ లో ఉంటుంది. ఇది మన తెలుగు ఒరిజినల్ సిరీస్. నెంబర్ 3, జీతూ జోసెఫ్ తీసిన కామెడీ థ్రిల్లర్ మూవీ నునకుజ్జి. ఈ ఫిలిం థియేటర్స్ లో ఆగస్ట్ మంత్ లో రిలీజ్ చేశారు. సో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది, హిట్ అయితే అయింది అంటున్నారు. సో చూడాలి ఈ ఫిలిం OTTకి వచ్చాక. మనకి OTT ప్లాట్ఫామ్ లో తెలుగు డబ్బింగ్ కూడా ప్రీమియర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 13 కి G5 ప్లాట్ఫామ్ లో ఈ ఫిలిం ప్రీమియర్ అయితే ఉంటుంది. మలయాళం, తమిళ్ అండ్ కన్నడ వర్షన్స్. నెంబర్ 4, ఆఫీసర్ బ్లాక్ బెల్ట్. ఈ ఫిలిం వచ్చేసి మార్షల్ ఆర్ట్స్, యాక్షన్, క్రైమ్ అండ్ కామెడీ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ సెప్టెంబర్ 13 కి నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. ఇది కొరియన్ ఫిలిం. మనకి తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 5, కల్బలి రికార్డ్స్. ఇది జియో వారి ఒరిజినల్ సిరీస్. మ్యూజికల్ డ్రామాగా ఉండబోతుంది. ఈ సిరీస్ ప్రీమియర్ సెప్టెంబర్ 12 కి జియో సినిమాలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 6, ఎమిలీ ఇన్ ప్యారిస్ సీజన్ 4 పార్ట్ 2. సో పార్ట్ 2 నుంచి 5 ఎపిసోడ్స్ ప్రీమియర్ చేస్తున్నారు. ఈ సిరీస్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఉంటుంది.
సిరీస్ ప్రీమియర్ సెప్టెంబర్ 12కి నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 7 ఆహా ఒరిజినల్ మూవీ బాలుగాని టాకీస్. ఈ మూవీ వచ్చేసి రొమాంటిక్ కామెడీ అండ్ డ్రామా అయితే ఉండబోతుంది. కేటగిరీ ఏ. ఇంతకీ ఆ బాలు టాకీస్ ఏంటి? సో ఆ రహస్యం మనం సెప్టెంబర్ 13కి చూడబోతున్నాం ఆన్ ఆహా తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడే న్యూస్ అయితే వచ్చింది. ఈ ఫిలిం సెప్టెంబర్ 13కి రిలీజ్ చేయట్లేదు, మూవీని పోస్ట్ పోన్ అయితే చేశారు. సో న్యూ డేట్ అనౌన్స్మెంట్ త్వరలోనే వస్తుంది, వెయిట్ చేయండి. నెంబర్ 8 ఇంటూ ద ఫైర్ ది లాస్ట్ డాటర్. ఇది డాక్యుమెంటరీ సిరీస్. సో ఈ సిరీస్ లో టోటల్ 2 పార్ట్స్ వరకు ఉన్నాయి. సో రియల్ గా జరిగిన ఒక ట్రూ క్రైమ్ ని మన ముందుకు డాక్యుమెంటరీగా తీసుకొని వస్తున్నారు. ఇది సెప్టెంబర్ 12కి నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు. మనకి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 9 గోలీ సోడా రైజింగ్. ఈ సిరీస్ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ అండ్ డ్రామా అయితే ఉంటుంది. సిరీస్ ప్రీమియర్ సెప్టెంబర్ 13కి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెంబర్ 10 తలవన్. ఈ ఫిలిం వచ్చేసి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం ని నౌ సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 11 లో ఉన్న మూవీ కీర్తి సురేష్ అండ్ రవీంద్ర విజయ్ లీడ్లో యాక్ట్ చేసిన కామెడీ డ్రామా మూవీ రఘు తాత. ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ వచ్చేసి సెప్టెంబర్ 13కి G5 ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేస్తున్నారు. తమిళ్, తెలుగు అండ్ కన్నడ వర్షన్స్ అయితే అందుబాటులో అయితే ఉంటాయి. నెంబర్ 12 యాక్టర్ అండ్ డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ నుంచి వచ్చిన న్యూ ఫిలిం పరాక్రమం. సో ఫస్ట్ థియేట్రికల్ మూవీ ఇది. ఇతను మీకు తెలిసే ఉంటుంది, యూట్యూబ్ లో ఇతను చాలా ఫేమస్. ఒక మూవీ చాలా ట్రెండ్ అయితే అయింది. సో ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ డ్రామాగా తీసుకొని వచ్చారు. రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ చేశారు. సో ఆహాలో ఈ ఫిలిం కమింగ్ సూన్, లైక్ దిస్ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ లో ప్రీమియర్ అయితే చేయవచ్చు. నెంబర్ 13 లో ఉన్న డ్రామా కామెడీ ఫిలిం కమిటీ కుర్రోళ్ళు. సో ఈ ఫిలిం మిమ్మల్ని నాస్టాలజీ ఫీలింగ్ అయితే తెప్పిస్తుంది. మనకి థియేటర్స్ లో రిలీజ్ చేశారు, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ సెప్టెంబర్ 12కి ఈటీవిన్ యాప్ లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. సో థియేటర్స్ లో మిస్ అయిన వారు ఓటీటీ ప్లాట్ఫామ్ లో మిస్ అయితే కాకండి. నెంబర్ 14 అగ్లీస్. ఇది ఒక పాపులర్ నోవెల్ కి అడాప్షన్ గా వస్తున్న స్టోరీ. ఈ మూవీ వచ్చేసి డిస్టోపియన్ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ సెప్టెంబర్ 13కి నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు డబ్ కూడా ఉంది. నెంబర్ 15 ఐ. ఇది కామెడీ రొమాంటిక్ డ్రామా ఫిలిం. నితిన్ నుంచి వచ్చిన 2 ఫిలిమ్స్. అదే ఫ్రెండ్స్, మ్యాట్ ఫిల్మ్ అయితే వచ్చింది కదా. సో మ్యాట్ ఫిల్మ్ ఎలా ఉంటుందో మనకి తెలుసు. చాలా మంచి ఫిలిం, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. నౌ ఐ ఫిలిం కూడా చాలా బాగుంది అండ్ చాలా మంచి రెస్పాన్స్ అయితే థియేటర్స్ లో వచ్చింది. నౌ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లో ప్రీమియర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 12 నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో మూవీ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. సో థియేటర్స్ లో ఎవరైనా ఈ ఫిలిం ని మిస్ అయ్యి ఉంటే ఓటీటీ ప్లాట్ఫామ్ లో మిస్ కాకండి. నెక్స్ట్ నెంబర్ 16 ది క్రో. ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వచ్చింది. కేటగిరీ ఏ. ఈ ఫిలిం నుంచి VOD రిలీజ్ సెప్టెంబర్ 13కి VOD రిలీజ్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ యాపిల్ టీవీ ప్లస్ లో రెంట్ మోడ్లో అప్లోడ్ చేస్తున్నారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెంబర్ 17 బెర్లిన్. డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డ్రామా మూవీ. సో ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ వచ్చేసి సెప్టెంబర్ 13కి G5 ప్లాట్ఫామ్ లో రిలీజ్ ఉంటుంది, హిందీ ఆడియో. నెక్స్ట్ నెంబర్ 18 సెక్టార్ 36 స్టారింగ్ విక్రాంత్ మెస్సీ. సో విక్రాంత్ మెస్సీ యాంటోగనిస్ట్ లాగా ఇందులో క్యారెక్టర్ అనేది చేయడం అయితే జరిగింది. లైక్ ఇది ఒక ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ స్టోరీ. సో రియల్ గా జరిగిన కథని మన ముందుకు తీసుకుని వస్తున్నారు. సో కొందరు పిల్లలు అయితే మిస్ అయితే అయ్యారు, డెడ్లెస్ గా బ్రూటల్ గా చనిపోయారు. సో అది ఎలా జరిగింది, దాని వెనుకున్నది ఎవరు ఏంటి అనేది ఒక ఫిలిం రూపంలో మన ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ మూవీ డిజిటల్ రిలీజ్ సెప్టెంబర్ 13 నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 19 నంబన్ ఒరువన్ వంద పిరాగు. సో ఈ ఫిలిం వచ్చేసి కామెడీ డ్రామాగా వచ్చింది. ఆగస్ట్ మంత్ లో థియేటర్స్ లో రిలీజ్ చేశారు. నౌ డిజిటల్ రిలీజ్ సెప్టెంబర్ 13కి ఆహా తమిళ్ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 20 రవితేజ అండ్ భాగ్యశ్రీ బోర్స్ లీడ్లో యాక్ట్ చేసిన యాక్షన్ డ్రామా మూవీ మిస్టర్ బచ్చన్. ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ వచ్చేసి సెప్టెంబర్ 12 నుంచి నెట్ఫ్లిక్స్ లో మనకి చూడడానికైతే ఉంటుంది. టుడే నైట్ మిడ్-నైట్ 12 AM నుంచి మీరు వాచ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 21 మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. రావు రమేష్, అంకిత్ కొయ్య అండ్ రమ్య లీడ్లో యాక్ట్ చేసిన ఈ ఫిలిం వచ్చేసి కామెడీ డ్రామాగా రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఇప్పుడు మనకి డిజిటల్ రిలీజ్ ఆహా ప్లాట్ఫామ్ లో కమింగ్ సూన్ అని చెప్పేసి అప్డేట్ అయితే చేశారు. లైక్ ఈ వీక్ లో అయినా లేకుంటే మనకి నెక్స్ట్ వీక్ లో అయినా ఈ ఫిలిం ఆహా ప్లాట్ఫామ్ లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది.
సో ఇవి ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి వీటిలో మీరు ఏ మూవీని అండ్ సిరీస్ ని చూద్దాం అనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఒక్క షేర్ అయితే చేయండి. మన కంటెంట్ త్వరగా మోర్ మెంబర్స్ కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.